మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. మీ రెక్కలు చాటున భద్రపరిచారు. నేటి దినాన ఈ రాత్రికాల సమయమంతా మీ పిల్లల యుద్ధకు చేర్చి మీ పిల్లలతో మీ విలువైన సంగతులు నేర్చుకున్నట్టుకు ఆలోచించుటకు మీరు మాకు ప్రసాదించిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ పిల్లలకు తండ్రి మీ మాట ద్వారా ఆదరణ కలిగించే సంగతులను మా ద్వారా మీ పిల్లలకు తెలియచేసి మీ పిల్లల మనస్సులను మీ పిల్లల హృదయాలలో ఉన్నటువంటి దుఃఖానికి నివారణ కలిగించమని కోరుకుంటూ చెప్పనున్నటువంటి నాకు సంయోచితమైన జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తూ సంయోచితమైన పలుకును మీరు మాకు ప్రసాదించగలరని కోరుకుంటూ క్రీస్తు పేరు కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతోటి సేవకులు, నాతోటి సహజత పరివారు అయినటువంటి సోదరులు లక్ష్మణ్, అలాగే నరసప్ప అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, మరి గత కొద్ది రోజుల కిందట సహోదరులు పెద్దరాజు గారు చనిపోయి ఆయన యొక్క జ్ఞాపకార్థకంగా కుటుంబానికి కొన్ని ఆదరణపు మాటలు చెప్పటానికి కుటుంబం ద్వారా మరి యొక్క కూడికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే పిల్లరా, మరణం అనేది ప్రతి మనిషికి కూడా సంభవిస్తుంది అన్నది జగమెరిగినటువంటి సత్యం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మరణం రాకూడదు అన్నటువంటి ఆలోచన కానీ కలకాలం భూమి మీద ఉండాలి అన్నటువంటి ఆశ ప్రతి మనిషిలో కూడా తప్పక ఉంటుంది. ఈరోజు చావు అనేది మా కుటుంబానికి మరణం పరిచయం లేదండి అనేటువంటి కుటుంబాలు ఏ కుటుంబాలు ఉంటాయి. ఏ కుటుంబంలో చూసినా చావు కేక అనేది ఖచ్చితంగా వినపడుతూ ఉంటాయి. ఏ కుటుంబమైనా చూడండి, ఒక వారం కిందట లేదా ఒక నెల కిందట ఏ కుటుంబంలో వినబడితే మరొక నెల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత ఒక 3 నెలల తర్వాత మరొక కుటుంబంలో ఖచ్చితంగా వినబడుతుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ కుటుంబంలోనైనా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఏ మనిషికైనా ఖచ్చితంగా మరణం, చావు అనేది ఖచ్చితం. దీనిని ఎవ్వరు కూడా ఆపలేరు. దీని నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నం ఎవరు ఎంత చేసినా దాని నుంచి తప్పించుకోవటానికి సాధ్యమవుతుంది. అయితే ఈ భూమి మీద మనిషి జన్మ అనేది ఎలాంటిదో, ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో దేవుడు రాయించిన కొన్ని మాటలు మనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. 8వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, మనము నిన్నటి వారమే అన్నాడు. చూడండి, భక్తుడైనటువంటి యోబు గారు దేవుడు యోబు గారి ద్వారా లేదా దేవుడు యోబు గ్రంథంలో రాయించినటువంటి మాట మనం ఆలోచించగలిగితే మన గురించి రాయిస్తున్నాడు. మన జీవితం లేదా మన బ్రతుకు ఎలాంటిది అనేది దేవుడు రాయిస్తున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మనము నిన్నటి వారమే అన్నాడు. చూడండి, నిన్నటి వారమే. నిన్నటి వారమే అంటే రేపు అనేది మనకు ఉండదు. రేపు అనేది మన ఆలోచనలో ఉన్న రేపటి వరకు మనం బ్రతుకుతామో బ్రతకమో అన్నటువంటి గ్యారెంటీ మనకు లేదు. అందుకే అంటున్నాడు, మనము నిన్నటి వారని, మనకి ఏమీ తెలియదు అన్నాడు. చూడండి, మనకేమీ తెలియదు అంటే రేపటి వరకు మనం బ్రతుకుతామన్న గ్యారెంటీ ఉందా? లేదా కొంతకాలం మరలా మనం బ్రతుకుతామన్న గ్యారెంటీ ఎవరికైనా ఉందా చెప్పండి? ఎవరికీ ఉండదు. చాలా మంది చూడండి, సడన్ డెత్ అనేది చాలా మందిలో జరుగుతుంటది. ఎందుకంటే అప్పుడప్పుడు అంటే మరణ వార్తలు వింటున్నప్పుడు మనుషులకు ఎలా ఉంటది అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి కొన్ని వార్తలు వింటున్నప్పుడు. ఎందుకంటే చాలా బలంగా ఉన్నాడు, ఏ అనారోగ్యం లేదు, ఎటువంటి రోగము లేదు, రోగం లేకపోయినా బలవంతుడైనా సడన్ గా చెడిపోయాడు అన్న వార్త వినగానే గుండెలంతా కూడా ఏమైపోతుంటది తెలుసా? అంటే కళ్ళల్లో నీరు కారిపోతుంటాయి, గుండెంతా కూడా బరువెక్కిపోతుంటది. అంటే ఏం చెయ్యాలో, ఆ వార్తను ఎలా జీర్ణించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి మనిషిలో ఏర్పడుతుంటది. ఖచ్చితం. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి జీవితం అనేది మన జీవితం ఎలాంటిది అని దేవుడు చెబుతున్నాడు అంటే నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు అన్నాడు. చూడండి, అంటే రేపు అనే దినం మన జీవితంలో ఉందో లేదో కూడా మనకు తెలియదు. అందుకే అంటున్నాడు, మనం నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి అన్నాడు. చూడండి, అంటే నీడ ఎంతసేపు కనపడుతుంది మనకి చెప్పండి? ఎండ ఉన్నంతసేపు, వెలుతురున్నంతసేపు మనతో పాటు నీడ కనపడుతుంది. కానీ ఆ నీడ ఎప్పుడైతే ఎండ లేకుండా వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే వెలుతురు లేకుండా వెళ్ళిపోతుందో, అప్పుడు నీడ కూడా ఏమైపోతుంది? మాయమైపోతుంది. అంటే మన జీవితాలకు అనేది ఒక గ్యారెంటీ అనేది మన జీవితాలకి లేదు. అన్నిటికీ చూడండి, అన్నిటికీ గ్యారెంటీ ఉంటుంది. మనం ఏమంటే ఇంట్లో వేసుకున్న ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది, టీవీకి గ్యారెంటీ ఉంది, మనం కొనుక్కున్న సెల్ ఫోన్కి గ్యారెంటీ ఉంది, మనం వాడేటువంటి ప్రతి వస్తువుకు గ్యారెంటీ ఉంటుందేమో, కానీ మన జీవితానికి మాత్రం గ్యారెంటీ అనేది ఉండొచ్చు. గ్యారెంటీ లేదు. అందుకే ఇంకా కొన్ని మాటలు చూడండి. అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 1వ వచనంలో, శ్రీకలిన నరుడు కొద్ది దినముల గలవాడై అన్నాడు. చూడండి, శ్రీకలిన నరుడట ఎన్ని దినాలట? కొద్ది దినములు అన్నాడు. చూడండి, అక్కడ పుట్నోట్లో చూస్తే మీకు ఒక పదం కనబడుతుంది. ఏమని రాయించాడు తెలుసా? కించాయుషు కలిగిన వాడై అన్నాడు. కించాయుషు అంటే చాలా తక్కువ ఆయుష్ కలిగిన వాడు, చాలా తక్కువ ఆయుష్ కలిగిన వాడు. అందుకే ఈ మరణాన్ని గురించి మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఎందుకు మనుషులు మరణిస్తున్నారు, ఎందుకు మరణం వెనకాల ఏం జరుగుతుంది, ఇవన్నిటి విషయాలన్నీ కూడా మనకు చాలా అర్థం అవ్వాలండి. ఎందుకంటే అర్థం కాకని మనం బాధపడుతుంటాం. చాలా మంది చూడండి, అర్థం కాకని బాధపడుతుంటాం. ఎందుకంటే మరణం అనగానే ఎలాంటిదో, దాని వెనకాల ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా మనకు అర్థమైతేనండి ఒక క్రైస్తవులంగా, క్రీస్తును నమ్మిన వారంగా మనం బాధపడాలో లేకపోతే దాని విషయంలో ఎలా మన రియాక్ట్ అవ్వాలో అన్నది మనకు అర్థమైపోతుంది. నరుడట శ్రీకరిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును అన్నాడు. చూడండి, అంటే చాలా తక్కువ ఆయుష్ కలిగిన వాడు. ఇక యాకోబు పత్రికలోకి వెళ్తే మనకు చెప్పాడు, అక్కడ ఏమని మాట్లాడాడు? రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, ఎంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది అన్నాడు. చూడండి, ఆవిరి వంటి బ్రతుకు అన్నాడు. అంటే ఆవిరి అనగానే ఎంతసేపు కనపడుతుంది మనిషికి? ఎంతసేపు కనపడుతుంది చెప్పండి? ఆవిరి అనగానే చాలా కొద్దిసేపే కదా.
కొద్దిసేపు అలా బక్కుమని ఆవిరి పైకి లేస్తుంది. లేవంగానే అలా చూస్తూ 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 ఉండంగానే ఆ ఆవిరంతా కూడా ఏమైపోతుంటది, మాయమైపోతుంటది. అంటే మనిషి జీవితం అనేది ఆవిరి వంటిది అన్నాడు, మనిషి జీవితం అనేది నీడ వంటిది అన్నాడు, మనిషి జీవితం అనేది గడ్డి పువ్వు లాంటిది అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసు? ఇవన్నీ కూడా మనిషి లోకం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉంటాడంటే, చాలా ఆశలు పెట్టుకొని ఉంటాడు. బ్రతికే ప్రతి బ్రతుకును బట్టి కూడా మనిషి చాలా ఆలోచించి బ్రతుకుతుంటాడు కనుక, ఇదిగో నాయన నీవెంతో కాలం బ్రతుకుతాను అనుకోకు, నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసా? చాలా చిన్నదయ్యా, చాలా చిన్నది. అలాంటిది ఆవిరి వంటిదయ్యా నీ బ్రతుకు, నీటి బుడగ లాంటిదయ్యా నీ బ్రతుకు. నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసా? ఎలాంటిదో తెలుసా? నీడ లాంటి బ్రతుకు నీది. చాలా నీడ లాంటి బ్రతుకు. చాలా మంది చూడండి అంటే మరణానికండి, నిజంగానండి మరణానికండి ధనిక సామాన్య లేదా దరిద్ర అనే భేదాలు మరణానికి ఉంటాయి. అంటే అంటే బీద వాళ్ళకు మాత్రమే మరణం వస్తుందండి, ధనికులకు రాదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఎక్కడైనా కనపడిందా ఈ తారతమ్యం, ఈ భేదం? ఎక్కడైనా కనపడుతుందా? ఎక్కడ కనిపించదు, ఎక్కడ కనిపించదు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈ మరణానికి ఎలాంటిది అంటే అండి, మరణం అనేది ఎలాంటిది అంటే, ఈ మరణానికి జాలి, దయ, కనికరం అనేది ఏది ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లోడికి కూడా మరణం సంభవించేస్తుంది. పండు ముసలివాడై ఏమంటే మంచాన పడిన వాడికి కూడా మరణం సంభవిస్తుంది. అంతేందుకండి అంటే భోజనం చేస్తూ చనిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా చెప్పండి. ఒక ఆమెనండి చక్కగా అంటే టీవీ ఆన్ చేసింది. టీవీ ఆన్ చేసి ఒక పీట వేసుకొని పీట మీద భోజనం చేసుకుంటూ కూర్చుంది. అలా 4 మెతుకులు తింటూనే ఉంది, అలాగే కింద పడిపోయింది. అలాగే ఎందుకు మరణం అనుకోవచ్చు కదా, వద్దులే ఈయన అన్నం ప్లేట్లో వేసుకుంది, అన్నం అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్దాం అని అనుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఏవి కూడా ఉండవు. ఎందుకంటే దేవుడు నరునికి ఎంత ఆయుష్కాలం అయితే భూమి మీద ఇచ్చాడో, ఆ ఆయుష్కాలం ఏ క్షణాన ఏ దినానైతే దేవుడు రాయించాడో ఆ క్షణాన ఆ నిమిషాన ఖచ్చితంగా ఏమంటే మరణం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి వచ్చేస్తుందంటే. అదే 14లోనే చూడండి, 14:5లో చూడండి ఒకసారి. నరుల ఆయుష్కాలమున పరిమితి కలది, ఆ పరిమితి కలది అన్నాడు. చూడండి పరిమితి అంటే దానికి అర్థం ఏంటి? పరిమితి అంటే పరిమితి అంటే ఒక నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయా పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అన్నాడు. చూడండి మించజాలని వయా పరిమాణము అంటేనండి ఇక ఏ దినం, ఏ క్షణం, ఏ రోజు, ఏ సంవత్సరం దేవుడు ఎప్పుడైతే నియమించాడో ఆ దినం, ఆ క్షణాన్ని మించి మనం బ్రతకలేము. ఇది మనిషికి ఉన్నటువంటి అంటే ఆయుష్ కాల పరిమితి. ఎవరు పెట్టారు దీన్ని? దేవుడే పెట్టాడు. ఆయుష్ కాల పరిమితిని దేవుడు పెట్టాడు కనుకనే అంటే ఎన్ని కోట్లు పెట్టినా మనం బ్రతకలేము కొన్ని సందర్భాల్లో. ఎందుకు తెలుసా? ఆయుష్ కాల పరిమితి అంతే. కొంతమంది చూడండి అంటే 5 ఏళ్ళకే చనిపోతారు, కొంతమంది 50 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 30 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి రావగానే చనిపోతారు. కానీ దానికి అర్థం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి చనిపోవంగానే ఇదేదో దేవుడు అన్యాయం చేశాడని అనుకోకండి. అది మనకు తెలియదు కనుకనే మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడు. మన బాధ ఏంటంటేనండి, మన బాధ ఏంటంటేనండి అంటే మనం ఎలా ఆలోచిస్తాం అంటే కలకాలం భూమి మీద బ్రతుకుతామని మనం అనుకుంటాం. కానీ దేవుడు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? భూమి మీదకి పంపించేటప్పుడు ఏమని చెప్పాడు? భూమి మీదకి పంపించేటప్పుడే దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి? నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చాడట. దేవుడు సెలవిచ్చాడట భూమి మీదకి పంపించేటప్పుడే. కానీ ఇది తెలియక మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇదేమనుకుంటాం అంటే కలకాలం భూమి మీదనే ఉండాలి, బ్రతకాలి అని మనం అనుకుంటాం.
కానీ దేవుడు ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చేయడు, ఎవ్వరికి అన్యాయం చేయడు. ఒక మాట చెప్పమంటారా? అంటే మీ పిల్లలు మీతో ఉంటే సంతోషమా, లేకపోతే మీకు దూరంగా ఉంటే సంతోషమా? ఎక్కడుంటే సంతోషం మీకు? మీ పిల్లలు ఉన్నారంటే, మీ పిల్లలు ఉన్నారు, తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేశారు. హాస్టల్లో వదిలేసినటువంటి పిల్లలు అక్కడే ఉండాలని కోరుకుంటారా, మరలా ఇంటికి రావాలని మీరు కోరుకుంటారు? చెప్పండి, ఏమని కోరుకుంటారు మీరు? ఒక తల్లిగా తండ్రిగా మీ కోరిక ఏంటి చెప్పండి? హాస్టల్కి వెళ్ళిన వాళ్ళు మరలా ఇంటికి రావాలని కోరిక ఎలాగైతే మీకు ఉంటుందో, ఈ భూమి మీదకి పంపించిన దేవుడి కోరిక కూడా ఒకటి అలానే ఉంటుందండి. ఏమనుకుంటాడో తెలుసా? ఇదిగో నాయన కొంతకాలం నేను భూమి మీదకి పంపిస్తాను, కొంతకాలం, అది 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎంత కాలం నేను ఇచ్చానో అంత కాలం మాత్రమే మీరు భూమి మీద ఉండాలి. మరలా ఎక్కడికి రావాలి? మీరు తిరిగి రావాలి అని దేవుడు అనుకున్నప్పుడు మనమేమనుకుంటాం చెప్పండి? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడే ఉండాలనుకుంటాం. అని చూడండి, ఏడ్చేటప్పుడు చూడండి, చాలా మంది ఏడుస్తున్నట్టు చూడండి. చనిపోయిన తర్వాత అంటే ఏడ్చే ఏడుపులు చూడండి ఒకసారి. ఏడవటం తప్ప అని నేను అనట్లేదండి, కానీ ఏడ్చే ఏడుపులో, ఆ బాధలో మీరు నిందించేది ఎవరు నిందిస్తారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు నిందిస్తారు చెప్పండి? ఎవరు నిందిస్తారు? దేవుడు ఖచ్చితంగా నిందిస్తారు. చాలా చోట్ల విన్నానండి నేను, చాలా చోట్ల. ఎందుకంటే ఏడ్చే ప్రతి ఒక్కరు కాముగా ఏడవరు. ఎలా ఏడుస్తుంటారు? గుండెలు బాదుకుంటూ, రోధిస్తూ, అంటే ఎలా ఏడుస్తుంటారంటేనండి, నిజంగా అంత మందిలో నా భర్తనే దొరికాడా, నా కొడుకే దొరికాడా, లేకపోతే నా కుమార్తె దొరికిందా, నా కూతురే దొరికిందా అని మాట్లాడుతుంటారు చాలా మంది. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతూ ఏడుస్తానండి ఒక మాట మాట్లాడతారండి. ఏమని మాట్లాడతారో తెలుసా? దేవునికి మన్ను కొట్ట అంటారు. చాలా మంది చూడండి, చాలా మంది నాకు దేవుడు అన్యాయం చేశాడమ్మా అని ఏడుస్తుంటారు. ఈ ఏడుపు మీరు వినే ఉంటారండి, చాలా చోట్ల విన్నానండి నేనైతే. కానీ ఒకటి ఏంటంటేనండి, మీ పిల్లలకు మీరు ఎప్పుడైనా అన్యాయం చేస్తారా చెప్పండి? చేయరు కదా. మరి దేవుడికి మనమంతా పిల్లలైనప్పుడు మనకి దేవుడు అన్యాయం చేస్తాడని మీరు ఎలా మాట్లాడగలం? తప్పు కదా అది. ఎవ్వరు మాట్లాడకూడదండి అలాగా. ఏంటో తెలుసా? మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం మీరు చూడగలిగితే, 3వ వచనంలో నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అన్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడట? నరులను ఏం చేస్తున్నాడట? మట్టికి మార్చుచున్నావు అన్నాడు. చూడండి, మట్టికి మార్చుచున్నాడట, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. అదే చూడండి, అంటే మట్టికి మార్చడం అంటే ఏంటి మీకు అర్థం కావాలి. కాబట్టి ఎందుకు ఏడుస్తారు చెప్పమంటారు? ఒక మాట చెప్పమంటారు ఎందుకు ఏడుస్తారు అంటేనండి, అప్పటి వరకు మాట్లాడిన నోరు మాట్లాడలేదు, అప్పటి వరకు చూసిన కళ్ళు చూడలేదు, అప్పటి వరకు విన్న చెవులు వినకుండా అయిపోయింది, అప్పటి వరకు మనతో నడిచిన పాదాలు ఏమైపోయాయి? నడవలేకుండా పోయింది. అంటే చేతులు పనిచేయలేకుండా పోయాయి. అప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? ఇక దూరంగా వెళ్ళిపోయాడు, ఇక రాడు, ఇక లేడు అని మనం మాట్లాడుకుంటాం. కానీ అంటే దేవుడు మనకు ముందే చెప్పాడండి ప్రతి విషయాన్ని. మన బాధల్లో బాధ ఏంటో తెలుసా? ఇక మనతో ఎప్పటికీ ఉండడు, రాడు, మనం చూడలేమనుకుంటాం. అదే మన బాధ. కాబట్టి మన బయటికి వెళ్ళినటువంటి కొడుకు విషయంలో, బయటికి వెళ్ళినటువంటి భర్త విషయంలో ఎవరైనా ఏడుస్తారు చెప్పండి? బయటికి వెళ్ళిన వాడు మరలా ఇంటికి వస్తాడన్న నమ్మకంతో మనం ఏం చేస్తాం? సాగనంపిస్తాం. ఎందుకంటే బయటికి వెళ్తున్నాను అనగానే ఒకటి బోర్న ఏడ్చేసి కాళ్ళు పట్టుకోం కదా. ఎందుకు? బయటికి వెళ్ళిన వాడు మరలా ఇంటికి వస్తాడన్న నిజం తెలుసు కనుక నువ్వు ఏడవట్లేదు. కానీ చనిపోయిన వారంతా కూడా ఏమో అయిపోతారు, ఎక్కడో వెళ్ళిపోయారు, ఇక రారు, మనం చూడమనుకుంటున్నాం కనుకనే మనమంతా కన్నీరు మున్నీరు అయిపోతుంటాం. చూడండి, ఏమన్నాడు తెలుసు అక్కడ మాట?
నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడని చెప్తూ ఒక మాట మాట్లాడాడు కదా. ఏమని మాట్లాడాడు అక్కడ? నీవు మనుష్యులను మట్టికి మార్చుచున్నావు అన్నాడు. చూడండి, మట్టికి మార్చేస్తున్నాడట. మార్చడం అంటే దానికి అర్థం ఏంటి? మనం మట్టిలో కలిపేసాం అంటాడు. కలపటం వేరు, మార్చడం వేరు. కలపటం వేరు, మార్చడం వేరు. కలపటం అంటే ఏమండి? పాలలో నీళ్లు కలిపేస్తాం, అది కలపటం. మార్చడం అంటే ఏంటి దానికి అర్థం? ఏమండి, ఒక పాలు ఉందండి, ఆ పాలు ఉంది. పాలును కాస్త పెరుగుగా మారిస్తే ఆ పదార్థం అనేది కొన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తానండి. అంటే మీకు మామిడి పండు తెలుసు కదా, మామిడి పండు. ఆ మామిడి పండుని కొన్ని రోజులు అలాగే పెట్టారనుకోండి, అది పాడవకుండా ఎన్ని రోజులు ఉండగలదు చెప్పండి? ఎన్ని రోజులు ఉండగలదు? మహా అంటే ఒక వారం రోజులు అనుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టగలిగితే వారం రోజులు చెడిపోకుండా ఉండగలదు అనుకోండి. మార్చడానికి, కలపటానికి ఎంత వ్యత్యాసం ఉందో చెప్తాను నేను. ఎందుకంటే మనమంతా అనుకుంటాం అంటే ఈ శరీరం మట్టిది గనక మట్టిలో పెట్టంగానే మన్నైపోయింది, ఇక రాడు అని అనుకుంటాం. అలాగే కట్టెల మీద పెట్టి కాల్చేస్తే ఇక బూడిదైపోయింది, ఇక లేదు అనుకుంటాం. కానీ ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడిన మాట మనకి చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. ఏమన్నాడు తెలుసా? నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు అన్నాడు. మంటికి మార్చుచున్నావు అన్నాడు. మార్చడం అనేది మీకు అర్థం కావాలి. ఎందుకంటే అది మీకు అందరికీ తెలుసు కదా. ఏమండి, మామిడి పండు అందరికీ తెలుసు. అది కొన్ని రోజుల పాటు అలాగే పెడితే కొన్ని రోజులకు అది కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. అదే మామిడి పండును మామిడి చట్నీగా మార్చారనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? ఎన్ని రోజులు ఉంటుంది? చాలా రోజులు ఉంటుంది. మీకు టమాటా బాగా తెలుసు. టమాటా పండుని ఎన్ని రోజులు కుళ్ళిపోకుండా మీరు కాపాడగలరు చెప్పండి? ఎన్ని రోజులు కుళ్ళిపోకుండా కాపాడగలరు? అది ఒక 4 రోజులు, ఒక 5 రోజులు, ఒక వారం రోజులు, తర్వాత అది కుళ్ళిపోతుంది. అదే టమాటా పండును టమాటా చట్నీగా మార్చారు అనుకోండి, అప్పుడు ఎన్ని రోజులు ఉండగలదు? చాలా రోజులు. అంటే ఒక పదార్థం మారటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అది ఏమైపోతుంది? ఆస్కారం. అంటే ఒక పదార్థాన్ని మార్చేస్తున్నాడు. అంటే ఈ దేహం అనేది ఇలాగే ఉంటే ఏమైపోతుందో, చెడిపోతుంది, కూలిపోతుంది. కనుకనే మనం త్వరగా ఏం చేస్తాం? ఈ దేహాన్ని మట్టిలో పెట్టడానికి మనం తీసుకెళ్ళిపోతాం. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వెంటనే ఏం చేస్తారు చెప్పండి? అందరికి కబురు పెడతారు. ఏమని చేస్తారు? పలానా ఆయన ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు, త్వరగా వచ్చేయండి, భూస్థాపన కార్యక్రమం పలానా సమయానికి అవుతుంది అని ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. అంటే పోనీ వేరే వాళ్ళు దూరం నుంచి రాలేదనుకోండి, ఒక 2 రోజులు అవుతుందండి, రావడం కష్టం అండి, 2 రోజుల పాటు పెట్టండి అంటే పెట్టుకోగలరా? ఎవ్వరు పెట్టలేరు. ఎందుకు? అది అలాగే ఉంటే ఏమైపోతుంది? పాడైపోతుంది, కుళ్ళిపోతుంది, దుర్వాసన వస్తుంది. కనుక దాన్ని ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఎక్కడ పెట్టేసేయాలి? మట్టిలో దాన్ని పాతి పెట్టాలి. కానీ దేవుడు కూడా ఈ దేహాన్ని ఎక్కడ చెడిపోకుండా, ఎక్కడ కుళ్ళిపోకుండా ఈ దేహాన్ని మట్టిలోనికి ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. కలిపేయటం కాదు, ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ మట్టిలోనికి దేహాన్ని మార్చేస్తున్నాడు. ఎందుకు మార్చుతున్నాడు అంటే ఈ దేహం ఎక్కువ కాలం, ఏమంటే యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఈ భూమిలోని ఈ దేహం భద్రపరచబడాలి. అందుకే మనుషులను ఏం చేస్తున్నాడట? మట్టికి మారుస్తున్నాడు. చూడండి, మట్టికి మారుస్తున్నాను అన్నాడు. చూడండి, మట్టికి మారుస్తున్నాడు. అది ఈ దేహం ఇలాగే ఉంటే కుళ్ళిపోతుంది కనుక ఎందులోకి మార్చేస్తున్నాడు దేవుడు? మట్టి రూపంగా మార్చేస్తాడు. చూడండి, అందుకే చూడండి, ఒక 15 రోజులు లేకపోతే ఒక నెల, ఒక 2 నెలల తర్వాత తవ్వితే అక్కడ దేహం ఉండదు. ఏముంటది? ఎముకలు మాత్రమే ఉంటుంది. ఇక కొంతకాలానికి ఆ ఎముకలు కూడా కనిపించవు. ఎందుకు అంటే ఈ దేహంగా ఉండకూడదు. ఈ దేహాన్ని ఎలా మార్చేశాడు? మట్టి రూపంలోనికి మార్చేశాడు. ఎందుకో తెలుసా? ఇక అయిపోయాడు అని కాదు, ఇక రాడు అని కాదు. క్రీస్తు 2వ రాకడలో మరలా ఆయన తిరిగి లేపుతాడు, తిరిగి రావాలి. కనుకనే ఈ దేహాన్ని భూమిలో ఏం చేశాడు? భద్రం చేశాడు. అందుకే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మనకు అందరికీ జ్ఞాపకం రావాలి. ఎందుకో తెలుసా? మరణం అనగానే ఏమన్నాడు?
అది నిద్ర అన్నాడు. తెలుసా, నిద్ర అన్నాడు. కాబట్టి ఇప్పుడు రాత్రి ప్రార్థన అయిపోగానే పడుకుంటారండి. పడుకున్న వెంటనే మరలా తిరిగి లేస్తారులే ఎవరు చెప్పండి? లేస్తారులే ఎవరు? లేస్తారు ఖచ్చితం. మరణం అనేది కూడా ఒక నిద్ర లాంటిది. అది ఎప్పటి వరకు అంటే క్రీస్తు రెండవ రాకడ వరకు శాశ్వతమైన నిద్ర. అంతేగాని చనిపోయిన తర్వాత ఏదో అయిపోతాను అనుకోకండి, ఇక రాడు అనుకోకండి. చాలా మంది చూడండి, చాలా రకాలుగా మాట్లాడతారు చూడండి. వాడి చనిపోయిన తర్వాత అంటే ఏమి వస్తారట వాడి దయ్యాలుగా వస్తారంటారు చూడండి. దయ్యాలుగా వచ్చారంటే ఎలా చూశారండి, ఎలా తెలుసండి మీకు అంటే చెప్తారు చూడండి. చాలా మంది చెప్తారండి, ఎవరి కోరికల తీరక మరణించిన వాళ్ళంతా ఎవరై వస్తారట? దయ్యాలుగా వస్తారట. అంటే కోరికలు లేకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి భూమి మీద? ఎవరైనా మనకు కనపడతారా? అది ముసలోడికి చూడండి, ముసలోడి మంచాన పడిన వాడికి కూడా మీరు అడిగినా కూడా వాడు ఏం చెప్తాడు? ఏమన్నా కోరిక ఉందా తాత అంటే తాత చెప్తాడు. ఏమని చెప్తాడు? నా మనవడి పెళ్ళి చూడాలి, నా మనవరాలి పెళ్ళి చూడాలి, నా చిన్న కొడుకు బాగలేడు వాడు బాగైతే చూడాలి. అది కోరిక. అది కోరిక తీరక మరణించిన వాళ్ళంటే ఎవ్వరు కూడా ఉండరండి భూమి మీద. ఏదో ఒక కోరిక ఉంటుంది, ఏదో ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ ఎలా చూసారండి మీరు, ఎలా గుర్తుపట్టారంటే చెప్తుంటారు చూడండి. ఏమని చెప్తుంటారట అంటే తెల్లటి డ్రెస్సు అంటారు, తెల్లటి చీరలు కనపడిందట. దయ్యాన్ని గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారు చెప్పండి? దయ్యం ఎలా ఉంది అంటే ఏమని చెప్తారు మీకు? ఎవరైనా అడగండి, ఎలా ఉంది అంటే ఏమని చెప్తారు? తెల్లటి చీరలు కనపడింది అంటారు. జుట్టట ఏం చేసుకుంటుందట? విరబూసుకుని ఉంటుందట, నిప్పులు కక్కుతుంటదట, కాళ్ళంతా ఏమి వెనక వెళ్ళిపోయి ఉంటాయట. ఇవి చెప్పేది. కాబట్టి చీర కట్టుకునేది ఆడవాళ్ళ మగాళ్ళ? ఎవరు కట్టుకుంటారు? ఆడవాళ్ళే కదా. మరి మగవాళ్ళు కూడా చనిపోతే దయ్యాలల్లా ఎవరు కనపడతారంటున్నారు? మరలా దయ్యం ఎలా కనపడుతుంది అన్నారు? చీరలోని కనపడుతుంటారు. మరి మగాళ్ళు కూడా చనిపోతే దయ్యాలుగా మారుతారన్నప్పుడు మగాళ్ళు కూడా చీరలు కట్టుకుంటారా చెప్పండి? అది బతికున్నప్పుడు చీరల విషయంలో ఎంత ఆశ ఉంటుంది చెప్పండి ఆడళ్ళకి? కలర్ మీద కలర్, డిజైన్ మీద డిజైన్. కానీ చనిపోయిన తర్వాత ఒకే తెల్ల చీర ఎలా కట్టుకోగలరు? ఎలా కట్టుకోగలరు చెప్పండి? ఇవన్నీ కూడా ఏమండి మనిషిని మాయ చేయడానికి, ఏమండి మనిషిని మభ్య పెట్టడానికి చెప్పే బైబిల్. ఇవన్నీ కూడా నిజమండి. చనిపోయిన తర్వాత ఏ ఒక్కరూ దయ్యాలుగా రారు. ఎందుకంటే దయ్యాలుగా వస్తారు అని అనుకుంటే నేను ఒకటే చెప్తాను, ఆడాళ్ళు మాత్రమే దయ్యాలు అవుతారా? మగాళ్ళు దయ్యాలు అవ్వరా? ఆడాళ్ళకు మాత్రమే కోరికలు ఉంటాయా? మగాళ్ళకు కోరికలు ఉండవా? చాలా మంది చూడండి ఇలాగేనండి చాలా తప్పుడు సిద్ధాంతాలను నెలకొల్పారు. ఎందుకో తెలుసా? ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు చెప్పే. కానీ చాలా తప్పండి. ఎవ్వరూ దయ్యాలుగా రాదు. ఎందుకంటే మరణించిన మరుక్షణమే మీకు అందరికీ తెలుసు కదా, మీకందరికీ తెలుసు, మనిషి అనగానే ఆత్మ శరీరం రెండిటి కలయికయే మనిషి. ఎప్పుడైతే చనిపోయాడో ఆత్మ శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. శరీరంలో నుంచి. అది వినగలరా? వింటున్నారా? సరే, అంటే ఇవన్నీ కూడా మనకు చెప్పేటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా. ఎందుకంటేనండి మనిషి చనిపోయాడు అని ఎలా నిర్ధారించగలము అంటే ఏమండి ఆత్మ అనేది శరీరాన్ని విడిచిపెట్టడమే చనిపోవటం, మరణించటం. అందుకే చూడండి శవం దగ్గర కూర్చున్నప్పుడు మనం చెప్తుంటాం, ఏమని మాట్లాడుతుంటాం? ఇక పెద్దరాజు అనే వ్యక్తి లేడు అంటుంటాం. ఆయనే కదా, కళ్ళు ఆయనవే, చెవులు ఆయనవే, ముక్కు ఆయనదే, శరీరం ఆయనదే, అంతా ఆయనే. కానీ ఎందుకు లేడు అంటున్నాం? ఆయనలో అప్పటి వరకు ఉన్న ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. అందుకే వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, ఇక లేడు, ఇక రాడు. ఈ పదాలన్నీ ఎప్పుడు వాడతాం అంటే శరీరంలో ఆత్మ లేకపోవటాన్ని బట్టి. కానీ ఆత్మ అనేదండి ఒక క్షణంలో ఎక్కడికి వెళ్తుందట? పాతాళానికి వెళ్తుంది అన్నమాట. ఒక క్షణంలోనే.
కాబట్టి అందుకే చనిపోయిన వారు ఎవ్వరు కూడా దయ్యాలుగా రారు, ఎవ్వరూ రారండి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేయంగానే ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎక్కడో ఒక దగ్గర జైల్లో వేసేస్తారు. అలాంటిది చనిపోయిన వారి ఆత్మను భూమి మీద తిరగటానికి దేవుడు వదిలిపెట్టాడండి. ఒక మాట మాట్లాడాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ముగించుకుందామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనం మీరు చదవగలిగితే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఎక్కడికి చేరిపోతుంది అన్నాడు? భూమికి. ఇది శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారంభంలో ఆదాముని ఎలా చేశాడని మనం చదువుకున్నాం. ఆదాముని ఎలా చేశాడని? నేల మట్టితో నరుని నిర్మించి అన్నాడు. ఈ దేహాన్ని ఎలా చేశాడు అంటే మట్టితో దేవుడు చేశాడు. మరలా ఈ దేహాన్ని ఎక్కడ కలిపేస్తున్నాడట? మట్టిలోనికే కలిపేస్తున్నాడు. కానీ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును అన్నాడు. చూడండి, అంటే ఆత్మ అనేది ఇక్కడ ఉండటానికి వీలు లేదు. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుందట? దేవుని ఆధీనములోనికి. కనుక ఆత్మలుగా ఇక్కడ తిరుగుతారు అనుకుంటేనండి, బతికున్న వారి కంటే చనిపోయిన వారే ఎక్కువ. బ్రతుకున్న వారి కంటే చనిపోయిన వారే ఎక్కువ ఉండాలి భూమి మీద. కానీ చనిపోయిన వారు ఎవ్వరూ దయ్యాలుగా రారు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే భర్తను కోల్పోయిన తల్లి ఉండొచ్చు, లేకపోతే కొడుకును కోల్పోయిన తల్లి ఉండొచ్చు. అందరికీ చెప్పేది ఒకే మాట. నేను ఏమని చెప్తున్నానంటేనండి, చనిపోయిన వారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఒకసారి మీరు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మీరు చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మీరు చదవగలిగితే, 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండానట్లు మాకు ఇష్టము లేదు అన్నాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడంటే ఏమని రాస్తున్నాడు తెలుసా? అయ్యా, మీరు క్రీస్తును నమ్మారు కదా, మీరు క్రీస్తును స్వీకరించారు కదా, మీరు క్రైస్తవులుగా మార్చబడ్డారు కదా. ఇదిగో మీకు చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? లోకులైతే చనిపోయిన వారి గురించి ఏడుస్తారు, రోదన చేస్తారు. అయితే మీకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగినటువంటి మీరు దుఃఖపడకుండానట్లు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎలాగో తెలుసా? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? చెప్పండి. నమ్ముతున్నారు కదా? నమ్మే కదా బాప్తిసం తీసుకుంటున్నారు, నమ్మే కదా దేవుని యొద్దకు వస్తున్నారు, నమ్మే కదా దేవుని మాటలు వినటానికి కూర్చుంటున్నారు. అంటే యేసు చనిపోయి తిరిగి లేచాడన్నటువంటి వాస్తవం, అలాంటి నమ్మిక మీలో ఉన్నప్పుడు అదే ప్రకారం అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు నిద్రించిన వారిని, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అన్నాడు. చూడండి, ఒక విషయాన్ని చెప్పాడంటే, మీరు నిజంగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని నమ్మకం మీకుంటే ఇదిగో నిద్రించిన వారు అందరూ కూడా మరలా ఏం చేస్తారన్నాడు? తిరిగి లేస్తారు అన్నాడు. చూడండి, అంటే పెద్దరాజు గారు చనిపోయారు, ఆయన తిరిగి లేస్తాడా? చెప్పండి. లేస్తాడు. ఎప్పుడు? క్రీస్తు రెండవ రాకడలో మేలు చేసిన వారు లేస్తారు, కీడు చేసిన వారు లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అందరూ లేస్తారంటే అందరూ లేస్తారు. కానీ
కానీ మనకి ఎప్పటి వరకు ఆ నిరీక్షణ ఉందని చెప్పండి? మనం మన కొడుకుని ఎప్పుడు చూసుకోవచ్చు, మన భర్తను ఎప్పుడు చూసుకోవచ్చు, మన భార్యను ఎప్పుడు చూసుకోవచ్చు? ఇది క్రీస్తు రెండవ రాకడ వరకు. అప్పుడు చూస్తామంటే అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మినే కదా, అదే ప్రకారం ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మరలా చనిపోయిన వారంతా కూడా మరలా తిరిగి లేచే ఒక రోజు ఉంది. మరలా తిరిగి లేచేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు మీరు ఏం చేయాలి? ఎదురు చూడాలి. అప్పటి వరకు ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? నిద్రించాడు. నిద్రలో ఉన్నాడంటే మనం బాధపడవలసినటువంటి అవసరత లేదు, ఏడవలసినటువంటి అవసరత లేదు, ఇక ఏ లేదు. ఎందుకో తెలుసా? చనిపోయిన వారంతా నిద్రలో ఉన్నారు. ఇక మరలా చూస్తాం. అది ఎప్పుడు? క్రీస్తు రెండవ రాకడలో. అందుకే మాట్లాడాడు చూడండి, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మిలేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అన్నాడు. చూడండి 18వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అన్నాడు. చూడండి, ఏమని ఆదరించుకోవాలట? అయ్యో మా ఆయన చనిపోయాడు, మరలా నేను ఆయన చూడొచ్చు. ఎప్పుడు? క్రీస్తు రెండవ రాకడ. అప్పటి వరకు మా ఆయన నేను చూడలేను. కానీ ఏమైపోయాడు? నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్నవాడు ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. అంటే కనుక చనిపోయిన వారిని గురించి అస్సలు రోధించుకోవద్దు. ఎందుకో తెలుసా? మీకు బాధ ఉండొచ్చండి, నేను కాదన్నట్టు. మానవ మాతృలుగా మనుషులుగా మనం బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు, కాదంట్లా. కానీ వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత, నిజాలు మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటల చేత మనం ఆదరింపబడాలి. ఎందుకో తెలుసా? ఆదరింపబడాలి అంటే నీవు చనిపోతావు, నేను చనిపోతానంటే, నీవు చనిపోతావు, నేను చనిపోతాం అంటే. ఒకప్పుడు మన తాతలు కూడా ఇలాగే అనుకున్నారు. చనిపోతే ఏడ్చారు, రోధించారు. కానీ వాళ్ళంతా కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మాట్లాడాడు కదా. అంటే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మీరు చూడగలిగితే, 3వ వచనంలో 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనంలో గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును అన్నాడు. చూడండి, ఎల్లప్పుడూ నిలుచును అన్నాడు. తరము వెంబడి తరము ఏమైపోతుందట? గతించిపోతుంది అన్నాడు. ఏమని? మీ తాత తరం ఉందా? మీ తాతల తరం ఉందా? ఇప్పటికీ ఉందా లేదా చెప్పండి? లేదు. కానీ ఒకప్పుడు ఉందా లేదా? ఉంది. మరి ఆ తరం అంతా ఏమైపోయింది? గతించిపోయిందంటే మన తండ్రి తరం ఉంది. ఆ తండ్రి తరం కూడా ఇప్పటి వరకు ఏమండి, ఇప్పటికీ ఎంతో మంది గతించిపోయి ఉంటారు. మన తరం ఉంది, మన తరం కూడా గతించిపోతుంది. అలా ఆదాము నాటి నుంచి నేటి వరకు ఎన్ని తరాలైతే ఉన్నాయో ఆ తరాలన్నీ గతించిపోయాయి. అలాగే మనం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గతించిపోతాం. మనం కూడా వెళ్ళిపోతాం. అంటే మనకేమైనా గ్యారెంటీ ఉందో చెప్పండి? ఏమంటే నేను 100 సంవత్సరాలు బ్రతుకుతానన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అంటే లేదండి, నాకు ఆరోగ్యం అంతా బాగుందండి, నేను 150 ఏళ్ళు నేను బ్రతుకుతానండి అన్న వాళ్ళు ఏమంటే చేతులు ఎత్తంటే ఎవరిని చూపెట్టు కదా? ఎవ్వరూ చూపెట్టలేదు. ఎందుకు తెలుసా? మనం ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. ఇప్పుడు మీ మధ్యలో నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను, నేను ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. ఎవరు గ్యారెంటీ ఇవ్వగలరు చెప్పండి? ఎవరు గ్యారెంటీ ఇవ్వగలరు? ఎవ్వరు గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని బ్రతుకులు మనవి. ఈ చిన్న బ్రతుకులో మనం ఎవరితో ఉండాలో తెలుసా? దేవుణ్ణి ఆనుకొని దేవుని కొరకు మనం జీవిస్తూ ఉండాలి. అంటే మన తండ్రులు ఉన్నారు, తండ్రిని చూసి మనం మనతో ఎల్లకాలం ఉంటాడని అనుకోకూడదు. మనతో ఉన్న తండ్రి ఏదో ఒక రోజు కాలం చెడిపోతాడు. ఒకరు ముందు, ఒకరు వెనక. అంతేనండి తేడా. ఎందుకంటే ఈ చావు అనేది మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అంటే మనం ఆ చావు దినాన్ని కూడా మనం తీసుకొని వచ్చాం. మన జన్మదినాల్లో సంతోషం ఉంటుంది, మరణ దినంలో
విషాదం, దుఃఖం. కానీ మరణ దినం కూడా జన్మదినం నాడే వచ్చింది అన్నది మాత్రం మనకు తెలియదండి. ఒక మాట చూడండి, చివరి మాట కీర్తన గ్రంథము 139వ అధ్యాయం చూడగలిగితే, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనములో నేను పిండమునై ఉండగా దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునకే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అన్నాడు. చూడండి, దినాలు ఎక్కడ నియమింపబడతాయి తెలుసా? తల్లి గర్భంలోనండి. తల్లి గర్భంలో మీరు పడంగానే, తల్లి గర్భంలోనికి మీరు వెళ్ళంగానే కాబట్టి మీకు ఏం నియమింపబడుతుందో తెలుసా? దినాల సంఖ్య మీకు నియమింపబడుతుంది. నేను అనే వ్యక్తి ఎన్ని రోజులు బ్రతకాలో దేవుడు అక్కడే నియమిస్తాడంటే, బ్రతకంగానే భూమి మీదకి రావంగానే ఆ భూమి మీదకి వచ్చిన మనం ఆ దినాల సంఖ్యను తీసుకొని వస్తాం. ఆ తీసుకొని వచ్చిన నాటి నుంచి ఆ మరణం అనేది మన చుట్టే ఉంటుంది. మనం కూర్చున్నా మనతోనే ఉంటుంది, పడుకున్నా మనతోనే ఉంటుంది, నిలబడినా మనతోనే ఉంటుంది, ప్రయాణం చేసినా మనతోనే ఉంటుంది. ఆ దినం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మన మీదకి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. కనుక ఈ వాస్తవాలను గ్రహించండి. కాబట్టి చనిపోయాడు కనుక ఇక లేడు అని మాత్రం మీరు అనుకోకండి. ఎక్కడున్నాడో తెలుసా? నిద్రలో ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. మరలా ఆయన్ని మేము ఒక రోజు తిరిగి చూడగలమన్న నమ్మకం ఎవరికి ఉండాలి? మనకి. అందుకే ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయాలన్నాడు? ఆదరించుకోండి అన్నాడు. చూడండి, ఆదరించుకోండి అన్నాడు. కనుక ప్రేమ దేవుని పిల్లారా, పెద్దరాజన్న గారు చనిపోయిన కుటుంబం ఉంటుంది, చాలా బాధతో ఉండొచ్చు. కానీ ఒకటే మీకు ధైర్యం, ఒకటే ఏంటో తెలుసా? వెళ్ళిపోయాడు అన్న దానికంటే ఇక్కడ లేకుండా మట్టిలో లేదా ఇక్కడ లేకుండా దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఆ సంతోషాన్ని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకూడదండి. అక్కడికి వెళ్ళిపోయాడు, నేను కూడా ఏదో ఒక రోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కనుక ఎవరి గురించి ఎవరు బాధపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మనమంతా ఒకనాడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం? దేవుని యొద్ద నుంచి వచ్చిన వాళ్ళం. మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనమంతా దేవుని యొద్దకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎలా పడితే అలా బ్రతికితే వెళ్ళగలమా? ఎలా జీవిస్తే అలా ఎలా పడితే అలా జీవిస్తే వెళ్ళగలమా చెప్పండి? వెళ్ళిపోయే ముందు ఒకే ఒక కండిషన్ అని దేవుడు చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక చిన్న మాట చూసి మనం ముగించుకున్నాం. చూడండి ఒకసారి. అంటే ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం మీరు చూడగలిగితే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయుము అన్నాడు. చూడండి, ఎలా మృతి పొందాలన్నాడు? అంటే అందరూ చనిపోతారన్న కన్ఫర్మేషన్ వచ్చిందా? అందరూ చనిపోతారు. మీరు చనిపోతారు. నేను చనిపోతాను. చనిపోయే మనమంతా కూడా ఎలా చనిపోవాలని దేవుడు రాసేశాడు? ఎలా చనిపోవాలట? ప్రభువునందు మృతులు ధన్యులు. ఎలా చావాలన్నాడు చెప్పండి? ఎలా మరణించాలన్నాడు చెప్పండి? అంటే నేను తాగి చనిపోతానంటే అది ధన్యమైన మరణం కాదు. నేను దేవుని కాకుండా ఎలా పెడితే అలా బ్రతికిన చనిపోతానంటే అది ధన్యమైన మరణం కాదు. ఎలా చావమన్నాడు తెలుసా? ఎలా మరణించమన్నాడు తెలుసా? ఇదిగో, ప్రభువునందు మృతులు ధన్యులు. అంటే మన క్రీస్తును నమ్మి, క్రీస్తును సాక్షికునిగా అంగీకరించి ఆయన నామాలను బాప్తిసం పొంది మన మరణం ఎప్పుడైతే జరుగుతుందో ఆ మరణం అనేది ధన్యమైనది. కనుక అలాగే మరణించాలి. అది ధన్యమైన మరణం. అలాంటి మరణం క్రీస్తుతో కూడా కలకాలం ఉండటానికి దేవుడు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడు, ఆయనతో కూడా తీసుకువెళ్తాడు. కనుక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం చనిపోతామన్నది కన్ఫర్మ్. మనం చనిపోయే చావు ఎలా ఉండాలి? దేవునిలోనే ఉండాలంటే, క్రీస్తులోనే ఉండాలంటే, బాప్తిసం పొందే మరణించి ఉండాలి. ఎందుకంటే
చనిపోయిన తర్వాత భయంకరమైన లోకానికి మాత్రం మనం వెళ్ళిపోకూడదు. కాబట్టి ఈ లోకంలో మనకు ఆస్తి ఉండకపోవచ్చు, అంతస్తు ఉండకపోవచ్చు, బంధు బలగం ఉండకపోవచ్చు, మన అనుకున్న వాళ్ళు మనకు ఉండకపోవచ్చు, కష్టం వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళు లేకపోయిండొచ్చు. కానీ నీ జీవితంలో ఎవరు ఉండాలో తెలుసా? వీళ్ళెవ్వరూ లేకపోయినా నీ జీవితంలో ఉండవలసింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు మనకందరికీ తెలుసు కదండి. ధనవంతుడు, లాజరు, ఇద్దరి గురించి మనకందరికీ తెలుసు. ధనవంతుడేమో విలాసవంతమైన బ్రతుకు, ప్రతిరోజు సుఖం. కానీ దరిద్రుడికేమో ఒక పూట కూటి కొరకు ఏం చేసేవాడట? ఒక పూట కూటి కొరకు. మరి మీరైనా 3 పూటలు చక్కగా తినగలరు, కానీ దరిద్రుడికేమో ఒక పూట కోటి కొరకు ఎవరి బల్ల యొద్ద పడే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూసేవాడట. ధనవంతుడు బల్ల యొద్ద నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఎదురు చూసేవాడట. ఎదురు చూశారు. ఒక రోజు ఆకలి తీర్చుకొని, ఒక రోజు తీర్చుకొనక, ఒక రోజు పస్తుండి, ఒక రోజు కడుపు నింపుకొని బ్రతికేటువంటి జీవితం అంటే ఏమంటే దరిద్రుడు తండ్రి. కానీ ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు. ధనవంతుడు చనిపోవాలి, దరిద్రుడు కూడా చనిపోవాలి. కానీ ఆ ఇద్దరి మరణాలలో అంటే ఎవరి మరణం శ్రేష్టమని చెప్పండి, ఎవరి మరణం ధన్యమైన చెప్పండి. ఎవరి మరణం? నీవు డబ్బుల్ని చనిపోయావు కనుక నీవు వచ్చేసి పరలోకం అంటే దేవుడు. నీకు ఏమి లేకి చనిపోయావు కనుక నీవు పాతాళానికి వెళ్ళిపోయి గెట్టాడండి దేవుడు. ఎందుకో తెలుసా? నీతో ధనం లేకపోయినా, నీకు బంధు బలగమున్నా లేకపోయినా, నా అనుకున్న వారు నిన్ను చూసుకోకపోయినా నీకంటూ ఉండవలసినది ఏంటో తెలుసా? ఇదిగో దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల నమ్మకం నీకు ఎప్పుడైతే ఉంటుందో, నీవు చనిపోయినా నీకు దేవుడు ఖచ్చితంగా పరలోకానికి ఇస్తాడు. ఇదొక్కటి మీరు జ్ఞాపకం చేసుకుంటే. అందుకేనంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం సంపాదించకపోయినా ఎవరు సంపాదించుకోవాలి? క్రీస్తు, దేవుని సంపాదించుకోవాలి. అలా బ్రతకటానికి సిద్ధపడంటే కనుక మన చావు ఎలా ఉండాలి అంటే క్రీస్తులోనే మనం మరణించాలి. కనుక చాలా తల్లిగారి గురించి చాలా చెప్పారు నాకు. ఎందుకంటే అది అన్నగారు చనిపోయిన తర్వాత చాలా వాళ్ళ రోదన, వాళ్ళ బాధ, ఇవన్నీ చాలా కుమిలిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చాలా చెప్పారండి. ఒకటేనంటే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడి గురించి మీరు ఆలోచించి మీ భర్త గారు ఎక్కడ ఉన్నారు అన్నది మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోండి. నిద్రించారు అన్నది జ్ఞాపకం చేసుకోండి. జాగ్రత్తగా దేవుళ్ళలో బ్రతుకుతూ మీరంతా మీ కుటుంబం చల్లగా దేవుళ్ళలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి కొన్ని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన, మరి గత కొన్ని రోజుల కిందట చనిపోయిన మీ కుమారుని యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, భార్యను జ్ఞాపకం చేసుకుంటే, అలాగే పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చక్కటి ఆరోగ్యాన్ని మీ పిల్లలకు మీరు ప్రసాదించండి. మీ పిల్లల దుఃఖానికి నివారణ మీ మాట ద్వారా మీరు కలిగిస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికైనా మేమును చనిపోవలసిన వారమే అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకరు ముందు వెనక అంతే తేడాన్ని గమనించి మీ పిల్లల తండ్రి మీ పట్ల విశ్వాసం కలిగిన వారిగా, మీ మీద నమ్మకం కలిగిన వారిగా బ్రతుకుటకు సహాయాన్ని అనుగ్రహించి మనం కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే, చల్లగా కాపాడండి. మీ పిల్లల తండ్రి చేస్తున్న సేవా పరిచర్యలోనైనా మరింతగా మీ పిల్లలను అభివృద్ధి పొందింపచ్చి మనం కోరుకుంటున్నాను. అలాగే తండ్రి, మరి సత్యానికి నైనా ఆకర్షితులుగా ఉన్న మీ పిల్లలు ఎందరైతే ఉన్నారో వారందరినీ మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ కృప, మీ తోడు, మీ కరుణ, మీ కటాక్షం మీ పిల్లల మీద ఉంచి నైనా మరింతగా మీ పిల్లలను ప్రోత్సహించి మరింతగా బలపరిచి స్థిరపరచమని కోరుకుంటున్నాను. అలాగే నాయకులుగా ఉండి నడిపిస్తున్న కుమారుడు నేను లక్ష్మణ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నరసప్ప గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే సురేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి తండ్రి అనేక ప్రాంతాలకునైనా వెళ్ళి మీ మాటలు చెప్పి అనేక మందిని తండ్రి మీలోనికి నడిపించేటువంటి జ్ఞానాన్ని, తెలివిని మీ పిల్లలకి మీరు అనుగ్రహిస్తూ
నిత్యము తండ్రి మీ పని కోసమే పరితపించే పిల్లలుగా మీ పిల్లలను మీరు నిలబెడుతూ ముందుకు నడిపించగలరని కోరుకుంటూ మరొకసారి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నేను పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలకు తోడుగా ఉండండి, సహాయం అనుగ్రహించండి. ఆయన నిత్యము మీ పిల్లలకు నాయన మీరున్నారన్న ధైర్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేరే కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కనుక తండ్రి. ఆమేన్.